హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్ట్ ఆఫ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ నుండి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. కేవలము జిల్లా కోర్టుల్లోనే 1620కి పైగా ఖాళీలను విడుదల చేయడం జరిగింది. ఇంకా మనకు హైకోర్టు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అందులో భాగంగా ఈరోజు మనము ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దండి, అర్థం కాదు. ఓకేనా? కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మరి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ పే స్కేల్ ఎంత ఉంటుంది మంత్లీ అంటే 20,000 నుంచి 61,960. అంటే స్టార్టింగ్ శాలరీ మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000+ అయితే వస్తాయి. ఓకేనా? మరి ఆన్లైన్లో మనం అప్లై చేయడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 13వ తారీఖు 5వ నెల 2025 నుంచి 2వ తారీఖు 6వ నెల 2025 వరకు మిడ్ నైట్ వరకు మరి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. మనము అప్లై చేయవచ్చు. ఓకేనా? ఎప్పటి నుంచి అండి? 13వ తారీఖు మే నుంచి 2వ తారీఖు జూన్ వరకు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇక ఏ జిల్లాలో మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రత్యేకమైన డేట్స్ అయితే ఇచ్చారండి. వారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 13వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2025 నుంచి 24 జూన్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఇది. ఓకే, ఫ్రెషర్స్ కాదు. మరి మనం ఎక్కడ అప్లై చేయాలి? ఈ యొక్క ఏపీ హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్ aphc.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనము అప్లై చేయవలసి ఉంటుంది. నేను అప్డేట్ చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. మరి జిల్లాల వారీగా ఖాళీలు చూసినట్లయితే ఓకేనా, మరి అనంతపురం జిల్లాలో మొత్తం వచ్చేసి మనకి 43 ఖాళీలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము రోస్టర్ పాయింట్స్ కనుక గమనించినట్లయితే ఓకే 43 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? అనంతపురం ఉమ్మడి జిల్లా. ఇక చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే 85 ఖాళీలు ఉన్నాయండి. మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 600కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో 43 ఖాళీలు ఉన్నాయి. ఏంటండి? 43. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో 60 ఖాళీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో చూసినట్లయితే 52 ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏంటండి? 52. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో 55 ఖాళీలు ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 49 ఖాళీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, కేటగిరీ వైజ్గా కూడా మీరైతే వీడియోని పాస్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఓకే, ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే 59 ఖాళీలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ శ్రీకాకుళంలో 33, ఇక్కడ తక్కువ ఉన్నాయండి కొంచెం. ఓకే, విశాఖపట్నంలో 73 ఖాళీలు ఉన్నాయి అన్ని కేటగిరీస్ వారికి.
యాజ్ పర్ ద ఇక చూసారండి ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఉన్నాయి కదా. ఇది ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ తర్వాత, ఎస్సీ వర్గీకరణ తర్వాత, అంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారమే మనకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి మనము క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే విజయనగరంలో 30 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, 30. వెస్ట్ గోదావరిలో 17, అత్యంత తక్కువగా ఉన్నాయండి ఇక్కడ వెస్ట్ గోదావరి. వైఎస్ఆర్ కడపలో 52 ఖాళీలు ఉన్నాయి. సో ఇది 13 జిల్లాల కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఓకేనా, 13 జిల్లాల పూర్తి వివరాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అంటే 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేంటి 7వ తరగతి పాస్ ఫెయిల్ అనేది ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 7వ తరగతి లోపు 7వ తరగతి వరకు చదివి ఆపేశారనుకోండి, మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. 7వ తరగతి చదివినంత వరకు కూడా చదివినట్లుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీ స్కూల్లో. ఓకేనా, అది ఉంటే సరిపోతుంది. లేదా 10th వరకు చదివినా కూడా ఎలిజిబులే. లేదా ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఫెయిల్. ఓకే, చూద్దాం. ఇక చూడండి, 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హూ failed intermediate or equivalent examination will be considered eligible. Okay na, intermediate or its equivalent examination will be considered eligible. Who failed ante intermediate just manamu appear ayi unte ante అప్లై చేసి ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా కాదు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా కాదు, కానీ తర్వాత ఏం చదవద్దు, డిగ్రీ లాంటి కోర్సెస్ ఆర్ ఇంటర్ పాస్ అయినా కూడా నాట్ ఎలిజిబులే. అర్థమైంది కదా క్లియర్గా. 10వ తరగతి పాస్ అయినా సరిపోతుంది, 7వ తరగతి పాస్ అయినా సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఓకే, లాస్ట్ టైము చాలామంది అభ్యర్థులు డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేసినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వారిని తీసివేయడం అయితే జరిగింది. ఓకే, గమనించాలి క్లియర్గా. మీకు అర్హత ఉంటేనే అప్లై చేయండి. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే తెలుగు భాష తప్పనిసరిగా రావాలి. అనంతపురం వారికి సరిహద్దు జిల్లా అయిన కర్ణాటకకు సంబంధించి కన్నడ రావాలి. చిత్తూరు వారికి తమిళ్ రావాలి. శ్రీకాకుళం వారికి ఒరియా, విజయనగరం వారికి ఒరియా రావాలి. మరి 100% పక్కా రావాలంటే అవసరం లేదు, జస్ట్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామ్ అనేది మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుండి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంత అండి? 18 నుంచి 42. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 5 సంవత్సరాలు ఎవరికండి? ఎస్సీ, ఎస్టీ. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎవరెవరికి ఇచ్చారండి? 5 years రిలాక్సేషన్ ఫర్ ద ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాలు, అంటే మొత్తం 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయో పరిమితిని ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు మీ యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవచ్చు. 10% రిజర్వేషన్ మీరు పొందవచ్చు. ఓకే, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలని ఉండాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను నిన్న, అవన్నీ ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడే చెప్తే లెంతీ అవుతుంది మళ్ళీ. ఓకే, ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మనకు 80 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని మార్కులకండి? 80. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 10 మార్కులు జనరల్ ఇంగ్లీష్, 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. ఓకే, ద డ్యూరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి 90 minutes. ఓకే, అందరు కూడా గమనించాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సిలబస్ కూడా జనరల్ నాలెడ్జ్, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్,
scientific research awards, personalities and institutions, sports and current affairs, India and Andhra Pradesh. General English లో one word substitution, synonyms and antonyms, spelling errors, idioms and phrases. Mental ability లో coding and decoding, ఓకేనా, slogism and statement conclusion, analogy, arithmetic, number series, problem solving, Venn diagrams, decision making, space visualization. Next, direction and relationship concepts, similarities and differences, embedded figures, mirror errors, mirror images, completion of pattern, figure matrix. ఇవన్నీ కూడా మనకు మెంటల్ ఎబిలిటీ సిలబస్లో భాగంగా ఉంటాయి. ఓకేనా? సో గైస్, మరి ఇది కంప్లీట్ అప్డేట్ అండి, పూర్తి వివరాలు. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే తీసుకోండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ 499తో నడుస్తుందండి. ఇది అతి త్వరలో 799 రూపీస్ అయితే అవుతుంది. సో అమౌంట్ పెరగకముందే వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.